ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి హృదయపూర్వకంగా మిమ్మల్ని అందరినీ మరొకసారి ప్రేమతో ఆహ్వానిస్తూ ప్రభు నామంలో నా యొక్క ప్రత్యేకమైన శుభములు మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. ఈ నూతన ఉదయాన్న మీరందరూ ఎలా ఉన్నారు? ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని కృపలో బాగున్నారు కదా? మరి ఒక నూతన దినాన్ని అనుగ్రహించిన దేవాది దేవునికి మనందరం కలిసి హృదయపూర్వకంగా స్తుతి చెల్లిందాం. ఎందుకంటే అనేక మందికి లేని అవకాశం దేవుడు మరల మనకు అనుగ్రహించారు. అనేక మంది వినాలని ఆశ ఉన్నా కూడా వినలేని పరిస్థితిలో ఉన్నారు. అనేక మంది వినాలని ఆశ ఉన్నా కూడా భయంకరమైన హాస్పిటల్లో కష్టమైన పరిస్థితులు గుండా వెళ్తూ ఉన్నారు. అయితే కృపచేత దేవుడు మరలా ఈ సమయాన్ని మనకు అనుగ్రహించారు. ఎందుకు అంటే ఇప్పటికైనా నా బిడ్డలు నా దగ్గరికి వస్తారేమో, నా మార్గంలో నడుస్తారేమో అని ఆయన ఆశతో నీ కొరకు ఎదురు చూస్తున్నారు. కాబట్టి ఆయన ఇస్తున్న గొప్ప అవకాశాలను పోగొట్టుకోవద్దు. ఎప్పటికైనా దేవుని కొరకు నమ్మకంగా జీవిందాం, ఆయన మార్గంలో నడుద్దాం, అనేక ఆశీర్వాదాలు పొందుకుందాం. అదేవిధంగా మీరు ఇంకెవరైనా సమస్యల్లో శోధనలో ఉంటే మీ యొక్క ప్రతి ప్రార్థన అవసరత కామెంట్స్ రూపంలో నాకు తెలియచేయండి. తప్పక మీ కొరకు ప్రార్థిస్తాం. దేవుని చేతులు మిమ్మల్ని అందరినీ అప్పగిస్తున్నాను. మన ఆత్మీయ కుటుంబం అంతా కూడా మీ కొరకు ప్రార్థిస్తున్నారు. ధైర్యం తెచ్చుకోండి. దేవుని బట్టి మీరు కూడా ప్రార్థించండి. గొప్ప విజయాలు చూడబోతున్నారు. సమస్త మహిమ ఘనత ప్రభావంలో దేవునికే చెల్లునుగాక. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం నహూము గ్రంథము 1వ అధ్యాయము 13వ వచనము. వారి కాడి మ్రాను నీ మీద ఇక మోపకుండా నేను దాని విరుగొట్టుదును, వారి కట్లను నేను తెంపుదును. ఆమేన్. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, నిన్ను బంధించిన కట్లను దేవుడు ఈరోజు తెంపివేస్తున్నాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, నిన్ను అణచివేసిన, నీకు భయం కలిగిస్తూ ఉన్నా, నిన్ను బంధించి ఉంచిన త్రాళ్లను తెంచుతూ ఉన్నాడు. నీకు స్వేచ్ఛను అనుగ్రహిస్తున్నానని దేవుడు ఈరోజు నీతో ప్రమాణం చేస్తున్నాడు. ఆయన తన బిడ్డల పట్ల ఎంతో ప్రేమ, ఎంతో జాలి, ఎంతో కనికరము, ఎంతో శ్రద్ధ కలిగిన దేవుడు. ఆయన మనపై ఎంత శ్రద్ధ వహిస్తున్నాడో అంటే మనలను హింసించే వారిని గూర్చి, మనలను వేధించే వారిని గూర్చి, మనలను బాధించే వారిని గూర్చి కూడా ఆయన పరిశీలిస్తున్నట్లుగా వాగ్దానం మనకు తెలియజేస్తోంది. ఆనాడు ఇశ్రాయేలీయులు శత్రువులు పెట్టే హింసలను భరించలేక వారు పెట్టే బాధలకు నలిగిపోతూ ఉండగా, శత్రువులు పెట్టే కష్టాలను బట్టి వేదన చెందుతూ ఉండగా దేవుడు వారి వేదనను చూచి వారి ప్రార్థనను విని అద్భుతకరంగా విడుదల అనుగ్రహించాడు. అవును, మనం నమ్మిన ప్రభువు మనల్ని చూచి చూడనట్లుగా విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన మన జీవితంలో జరుగుతున్న ప్రతిదాన్ని పరిశీలిస్తున్నాడు. ఒకవేళ నువ్వు అనుకుంటూ ఉన్నవేమో, మనుషులు నన్ను కష్టపెడుతూ ఉంటాయని నన్ను చూడడం లేదు. ఇదిగో నా మిత్రులు, నా రక్త సంబంధికులు, నా దగ్గర వారు అనేకులు నాపైన శత్రుత్వం కలిగి ఉండి ఎంతగానో వేధిస్తున్నారు, ఎంతగానో బాధిస్తూ ఉన్నారు. ఎంతగా మాటల ద్వారా, చేతల ద్వారా, క్రియల ద్వారా, అనేక ప్రయత్నాల ద్వారా నా హృదయాన్ని గాయం చేస్తూ ఉన్నారు, నా మనసును కష్టపెడుతూ ఉన్నారు, నన్ను ఇబ్బంది పెడుతూ ఉన్నారు. ఈ విషయాన్ని ప్రభు చూడడం లేదా? ఈ విషయాన్ని ప్రభు గ్రహించడం లేదా అన్నట్లుగా ఈరోజు ఈ మాటలు వింటున్న మీరు ఒక సందేహాన్ని కలిగి ఉన్నారు. అందుకే దేవుడు ఈరోజు ఈ వాగ్దానం ద్వారా నీతో మాట్లాడుతున్నారు, నీకు తెలియజేస్తున్నారు ఒక విషయాన్ని. శత్రువులు మనల్ని బాధించడం ఆయన చూస్తున్నాడు. అనేకుల చేత మనల్ని వేధించబడ్డం దేవుడు పరిశీలిస్తూ ఉన్నాడు. తప్పక మనకు సహాయం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఈ రోజున ఎవరైతే వేదన బాధలు పొందుతూ, అనేకుల చేత హింసింపబడుతూ, శాంతి లేక, సమాధానం లేక, విసికి వేసరిపోతూ ఉన్నారో వారందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటిదంటే, శత్రువులుగా మారిపోయిన మనుషులు, వారు ఇబ్బంది పెట్టే విషయాలు, ఇబ్బంది పెట్టే పరిస్థితులు, శత్రువులుగా మనపై దాడి చేస్తున్న రోగపు శక్తులు, ఆర్థిక, మానసిక, శారీరక ప్రతి శక్తిని దేవుడు పరిశీలన చేస్తున్నాడు. వాటన్నిటిని కూడా తొలగించడానికి ఆయన సర్వశక్తి కలిగిన దేవాది దేవుడు. ఒక బరువైన కాడి వలె ఈ విషయాలన్నీ మనపైన ఉన్నప్పుడు అవి మన యొక్క జీవితాల్లో
మన జీవితాన్ని బరువుగా ముందుకు కొనసాగించవలసిన పరిస్థితులు ఏర్పరుస్తూ ఉన్నప్పుడు, ఈ శోధనలు, ఈ శ్రమల వల్ల మనం సులువుగా ముందుకు కొనసాగలేని పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. అంటే ఈ శ్రమలు అనే కాడి, పాపము అనే కాడి, రోగములు అనే కాడి, మనుషులు పెట్టే అనేక ఇబ్బందులు అనే కాడి మనపై బరువుగా ఉండడం వల్ల, వాటి వల్ల మన గుండెల్లో బరువుగా ఉండడం వల్ల మన జీవితాన్ని తేలికగా ముందుకు నడిపించలేకపోతాం. ఈ బరువైన కాడి మనం కలిగి ఉన్నప్పుడు ఒక్క విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. శత్రువులు మనపైన మోపుతున్న ఈ కాడిని విరగ్గొట్టడం, మన పైనుండి తొలగించడం అనేది మనకు సాధ్యం కాకపోవచ్చు. మొయ్యలేని పాపము, మొయ్యలేని వ్యసనాలు అనే కాడి, ఆర్థిక సమస్యలనే బరువైన కాడి, రోగము అనే బరువైన కాడి, ఇవన్నీ కూడా మన శక్తి చేత, మన భక్తి చేత, మన నీతి క్రియల చేత తొలగించుకోలేకపోతాం. ఇటువంటి పరిస్థితుల్లో ఎటువంటి కాడినైనా మనుషుల హృదయాల నుండి వారు మొయ్యలేని కాడిని తొలగించగలిగిన ఒకే ఒక్క బలవంతుడు. యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనంలో మనం చదువుకుంటూ ఉన్నాం, బలవంతుడైన దేవుడు అని. ఈ రోజున నీవు కలిగి ఉన్న దేవుడు బలవంతుడైన దేవుడు అని ఒక్కసారి విశ్వసించి, ఆ బలవంతునికి నీ పైన ఉన్న నీవు మొయ్యలేని ఎటువంటి బరువైన కాడినైనా విరిచివేయగలిగిన శక్తి, తొలగించగలిగిన శక్తి ఉందని నీవు నమ్మగలిగితే, ఆ నిమిషమే నీ విశ్వాసం బట్టి ఒక అద్భుతం జరుగుతుంది. నీవింకా నీ బలము చేత, నీ శక్తి చేత ఆ కాడిని విమోచించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ కాడిని నీవు తొలగించుకోలేకపోతావు. కనుక ఇప్పుడు ఆయన బలవంతుడైన దేవుడని నమ్మాలి. నాపై మోపబడిన ఈ కాడి తొలగించగల శక్తిమంతుడు నీవే అని నమ్మాలి. అదేవిధంగా నన్ను కట్టి ఉంచిన కట్లు తెంపగలిగిన వాడు ఆయనే. అనేక శ్రమలు నన్ను కట్టివేసినాయి. ఈ బంధకాలు నేను ప్రభువులో ముందుకు వెళ్లకుండా, నా జీవితంలో ముందుకు కొనసాగకుండా నన్ను వెనక్కి లాగేస్తూ ఉన్నాయి. నా జీవితంలో నేను ఏది సాధించలేను, నేను ఇక ముందుకు వెళ్ళలేను అని వేదన చెందుతూ ఉంటే ప్రభు సెలవిస్తూ ఉన్నాడు, ఇదిగో నీ అభివృద్ధికి, నీ ఆత్మీయతకు, నీ క్షేమానికి, నీ యొక్క ఉన్నతమైన స్థితికి ఏవైతే అడ్డుగా ఆటంకాలుగా వచ్చాయో, ఏవైతే నీ అవకాశాలను కట్టిపడేస్తున్నాయో, ఏవైతే నువ్వు ముందుకు సాగిపోకుండా నీ యొక్క జీవితాన్ని కట్టినట్లుగా, వెనక్కి లాగినట్లుగా చేస్తున్నాయో, అటువంటి శ్రమలని, కట్లనన్నిటినీ నిన్ను తెంపివేస్తున్నానని దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి ప్రియ సహోదరి, ఈరోజు ఏవైతే నువ్వు మొయ్యలేకపోతున్నావో, ఏవైతే నీ పైన బరువుగా ఉన్నాయో, ఏవైతే నిన్ను కట్టి బంధించి ఉంచాయో, వాటన్నిటినీ తెంచివేస్తున్నానని ఈరోజు దేవుడు వాగ్దానం చేస్తున్నారు. కాబట్టి నీవు నీ పాపములు ఒప్పుకుంటూ, దేవా, ఈ పాపపు కట్ల నుండి నేను సొంత శక్తి చేత విడుదల పొందలేనయ్యా, నేను అనేకసార్లు ఓడిపోతున్నాను, నీవే నాకు స్వేచ్ఛను కలుగు చేయగల సర్వశక్తి కలిగిన దేవుడువని, నన్ను బంధించిన ప్రతి విధమైన చీకటి శక్తుల యొక్క కట్లను తెంపివేయగల శక్తి నీకే ఉందని విశ్వసించి, నీవు బలవంతుడువు, నా బరువును దించగలవు, నీవు శక్తిమంతుడువు, నా కట్లను తెంచగలవు అని ఎవరైతే దేవునిపై పూర్తి విశ్వాసాన్ని ప్రకటించి ఆయన సహాయం కొరకు విజ్ఞాపన చేస్తారో వారికి పూర్తి విడుదల ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కనుక నీవు ఈరోజు బలహీనంగా ఉన్నావా, కట్లతో ఉన్నావా, బరువుగా జీవిస్తూ ఉన్నావా, మొయ్యలేని పరిస్థితులు నీకు ఉంటే నీవికి మీదటి బరువైన కాడితో జీవించాల్సిన అవసరం లేదు, కట్లతో నువ్వు జీవించవలసిన అవసరం లేదు. నీకు స్వేచ్ఛనివ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నీవెప్పుడైతే నీవే నన్ను విమోచించగల సమర్థుడవని ప్రకటిస్తావో, నీవే అని విశ్వాసంతో పలుకుతావో, నీ నోటితో ప్రార్థిస్తావో, వెంటనే నేను విడిపించి నీకు విడుదలివ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఈరోజు అందరం కూడా, నేను కట్టబడి ఉన్నానయ్యా, పాపంతో కట్టబడ్డానయ్యా, రోగంతో కట్టబడ్డానయ్యా, వ్యసనాలతో కట్టబడి ఉన్నానయ్యా, అనేక కుటుంబ సమస్యలతో కట్టబడి ఉన్నానయ్యా, అనేక శోధనలతో కట్టబడి ఉన్నానయ్యా, నన్ను బంధించిన, నన్ను కట్టి ఉంచిన కట్లన్నీ తెంచివేయండి అయ్యా అని హృదయపూర్వకంగా ఆయన వేడుకుందాం. కట్టబడితే నేను గట్టి త్రాళ్లతోను, వీడనేదు ఆత్మ, వీడనాదు వ్రతము. కట్టబడితే నేను గట్టి త్రాళ్లతోను, వీడనేదు ఆత్మ, వీడనాదు వ్రతము. గ్రుడ్డివాడనైతే గాను గేడ్చుచుంటే, దిక్కులేకనేని దయను కోరుచుంటే. గ్రుడ్డివాడనైతే గాను గేడ్చుచుంటే, దిక్కు
చాలు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు ప్రభు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు ప్రభు. నాతో నీవు మాట్లాడినచో నీ బ్రతికేదను ప్రభు, నాతో నీవు మాట్లాడినచో నీ బ్రతికేదను ప్రభు, నీ బ్రతికేదను ప్రభు. తండ్రి నీకు వందనాలు, ఆశ్చర్యకరుడానికి వందనాలు, ప్రతి జీవితాన్ని మార్చగలిగిన శక్తి కలిగిన దేవానికి వందనాలు, ప్రతి కట్ల నుండి తెంచగలిగిన దేవానికి వందనాలు, బరువైన కాడిని విరిచివేయగలిగిన శక్తి కలిగిన వాడానికి వందనాలు, ప్రతి బంధకం నుండి విడిపించగలిగిన దేవానికి వందనాలు, ప్రతి వ్యసనం నుండి విడిపించగలిగిన సర్వశక్తి కలిగిన దేవానికి వందనాలు. ఈరోజు వాగ్దానం చేశారు, నీ కట్లను తెంపుతున్నాను, నీ బంధకాలను విడిపిస్తున్నానని. తండ్రి, ఎంతమంది నమ్మి ప్రార్థిస్తున్నారో వారందరి జీవితాల్లో ఇప్పుడే వారి మీద ఉన్న బరువైన కాడిని తొలగించండి అయ్యా. వారు మొయ్యలేకపోతున్న బరువును తొలగిస్తున్నందుకు వందనాలు, వారి యొక్క కట్లను తెంపుతున్నందుకు వందనాలు, అద్భుతకరమైన స్వేచ్ఛను విడుదల మీరు దయచేస్తున్నందుకు వందనాలు అయ్యా. ఎంతమంది ఈరోజు విశ్వాసాన్ని ప్రకటిస్తున్నారో ఈరోజు దేవుడు నాకు విడుదల అనుగ్రహిస్తున్నాడు. నా అంతరంగంలో గూడు కట్టుకుని ఉన్న ఈ పాపము నుండి దేవుడు నన్ను విడిపిస్తున్నాడు. అందరికీ నేను మంచిగా కనబడుతున్నాను, కానీ నా లోపల భయంకరమైన పాపం ఉంది. ఆ పాపం నుండి నీవు మాత్రమే నన్ను విడిపించగలవయ్యా అని తండ్రి ఎంతమంది వేడుకుంటున్నారో వారందరినీ విడిపించండి అయ్యా. ఆనాడు సంసోనుకు అనుగ్రహించిన విడుదల ఈరోజు ప్రతి ఒక్కరికి మీరు దయచేస్తున్నందుకు వందనాలు. వారి బంధకాలన్నీ తెంచివేస్తున్నందుకు వందనాలయ్యా. పాపపు కట్లను విడుదల ప్రకటిస్తున్నాను, రోగపు కట్ల నుండి విడుదల ప్రకటిస్తున్నాను యేసునామములో, మానసిక కట్ల నుండి విడుదల ప్రకటిస్తున్నాను యేసునామములో. వారి జీవితంలో ఏ కట్లు ఉన్నాయో, ఏ బంధకాలు ఉన్నాయో ప్రతి విషయం నుండి విడిపిస్తున్నందుకు, నమ్మిన వారందరి జీవితాలు అద్భుతం చేస్తున్నందుకు నీకు కృతజ్ఞత చెల్లిస్తూ ఈ దినం ప్రారంభిస్తూ ఉండుగు రోజంతా ఆత్మీయ కుటుంబం అంతటికీ తోడేయండి. అద్భుతకరమైన విడుదల విమోచన దయచేస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. బంధకాలలో ఉండి ఎటు తోచని స్థితిలో ఉన్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ఈరోజు నీవు ఒప్పుకుంటే దేవుడు గొప్ప విడుదల ఇవ్వబోతున్నాడు. ఒప్పుకో, పశ్చాత్తాపడు, ఆశ్చర్యకార్యం నువ్వు చూస్తావు. ఈ వాగ్దానం నా కొరకే అని వారందరూ కూడా ఆమెను చెప్పండి. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ.